నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీరే చెప్పండి నేను ఓవర్ థింక్ చేస్తున్నానా లేదు ఇదంతా నార్మలేనా. సరే, నాకిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫన్నీ విషయం ఏంటో తెలుసా, వాళ్ళిద్దరికి ఒకరికొకరు పరిచయం లేదు. నేనే వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేశాను. స్టార్టింగ్ లో అందరం కలిసి బయటికి వెళ్లే వాళ్ళం, కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, అంతా బాగుండేది. కానీ కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అది నాకు ప్రాబ్లం కాదు, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ముందు వాళ్ళిద్దరూ సపరేట్ గా నాతో చాలా షేర్ చేసుకునేవాళ్ళు. ఏమున్నా ఫస్ట్ నాకే కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు షేర్ చేసుకోవడం పక్కన పెడితే నేను ఏదైనా షేర్ చేసుకుందామన్నా కూడా అవైలబుల్ గానే ఉండట్లేదు. ఇప్పుడు నేనెవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు కలిసి బయట పోతారు, నన్ను పిలవట్లేదని నాకు ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు బయటికి పోయినాక ఆ స్టోరీలు స్నాప్లు పెడతారు చూడండి, అవన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఆ ప్లేస్ లో నేను ఉండేదాన్ని కదా అనిపిస్తుంది. ఇంకిలా కాదని ఒక రోజు వెళ్ళి అడిగా, అరే నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అని. వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఫ్రెండ్షిప్ అన్నాక ఎక్స్టెండ్ అవుతుంది అన్నీ నీకు చెప్పాలా. ఆ మాట తప్పేం కాదు, కానీ ఆ మాట విన్నాక నేను బాధపడాలా లేదా అర్థం కావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన ప్లేస్ కోసం ఫైట్ చేయాలా లేదా సైలెంట్ గా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలా, లేదా ఇదంతా నా ఓవర్ థింకింగ్ ఏనా? చెప్పండి, నాకు జెన్యూన్ గా మీ ఒపీనియన్ కావాలి. లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎప్పుడైనా ఉన్నారా? కామెంట్ చేయండి.